అజయ్ ఇన్నిసార్లు ఫోన్ చేశాడేంటి? అయ్యో, సైలెంట్ లో ఉండడం వల్ల చూసుకోలేకపోయాను. 200 అయింది సార్. అక్షయ, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నానండి. ఫోన్ సైలెంట్ లో ఉండడం వల్ల చూసుకోలేదు. మీరెక్కడున్నారు? మెడికల్ షాప్కి వచ్చాను. మెడికల్ షాపా? ఒంట్లో ఏమైనా బాలేదా? నాకు బాగానే ఉంది. శ్రావణికే ఫుల్ ఫీవర్. పొద్దునే నాకు తెలియడంతో వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేశాను. అవునా? శ్రావణికి ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు అక్షయ. పొద్దున్నే శ్రావణి హెల్త్ కండిషన్ చూసి నాకు చాలా భయం వేసింది. మీరేం కంగారు పడకండి, శ్రావణికి త్వరగానే నయమైపోతుంది. ఏ హాస్పిటల్లో చెప్పండి, నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను. అవసరం లేదు అక్షయ. శ్రావణిని ఇంటికి తీసుకెళ్ళొచ్చని డాక్టర్ చెప్పారు. వచ్చేలా అయితే నేరుగా ఇంటికి వచ్చే. ఓకే అండి, మీరు శ్రావణి గురించి ఆలోచించి కంగారు పడకండి. శ్రావణి త్వరగానే కోలుకుంటుంది. అలాగే అక్షయ, ఉంటాను. బాయ్. తోడబుట్టిన చెల్లెలకి జ్వరం వస్తేనే చిన్న పిల్లాడ్లా కంగారు పడుతున్నాడు. పైకి కఠినంగా మాట్లాడతాడు కానీ తనకి కుటుంబం అంటే ప్రాణం. నాన్న చెప్పినట్టు నేను నిజంగా అదృష్టవంతురాల్ని.